అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ ద్వారా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఏంటంటే, ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము. ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతాము, ప్రతి ఓటర్ని కలుస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 9 గ్యారంటీలు, ఆ 9 గ్యారంటీలు మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము. గత ప్రభుత్వానికి లేదా ఇప్పుడున్న ప్రభుత్వానికి వారు ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారు అనేది మేము కంపేర్ చేసి ప్రజలకు వివరిస్తాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా మేము ప్రజలకు వివరిస్తాము. మరి గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నింటికంటే మెరుగైనటువంటి పథకాలు మేము కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. 9 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 9 గ్యారంటీలు మరి మా గౌరవ అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి షర్మిల గారు విడుదల చేయడం జరిగింది ప్రెస్ కి. అవన్నీ కూడా మీరు చూశారు. అలాగే మొన్ననే మరి గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారు నేషనల్ వైడ్ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని, అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి 9 గ్యారంటీలని ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తాము, ప్రజలను మెప్పిస్తాము. ప్రజల్ని ఓట్లు కావాలని చెప్పేసి మేము అడుగుతాము, హక్కుగా అడుగుతాము. మరి ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగే కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడంగానే చింతలపూడి నియోజకవర్గంలో మరి కేంద్ర నిధులతోటి మంచి అభివృద్ధిని సాధిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను, తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.